చేసుకోవట్లేదు కాబట్టి దట్ వర్డ్ విల్ బి విత్ హిమ్, దెన్ పీపుల్ డిసైడ్ వాట్ హీ ఈజ్ యాక్చువల్లీ. సో కాబట్టి సంప్రదాయంగా మీరు ఇళ్లలో కూర్చోండి, కెమెరాల ముందు కనిపించొద్దు. కెమెరాల ముందు కనిపించినా డాన్సులు చేసినా మరి వాళ్ళు పెట్టిన పార్టీలో డిస్కోతెక్కులు డాన్సులు చేసింది, మరి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఆడిన తైతక్కలేంటి? ఈ వయసులో ఆయన పోయి ఒక మగ పురుగు కూడా రాడు అని చెప్పేసేసి ఆర్గనైజర్ అనే పేరుతో మరి ఈయన వెళ్ళి తైతక్కలాడింది ఏంటి ఈ వయసులో యంగ్ గర్ల్స్ తో? మరి దాన్ని దేని కింద కన్సిడర్ చేయాలి? మరి ఆయన చుట్టూ ఎగిరిన అమ్మాయిలందరినీ దేని కింద కన్సిడర్ చేయాలి? ఇఫ్ ఐఎమ్ ఎ ప్రాస్టిట్యూట్, దే ఆర్ ఆల్ ప్రాస్టిట్యూట్స్. ఇఫ్ దే ఆర్ నాట్, ఐఎమ్ నాట్. ఓకే, ఇప్పుడు ప్రభాకర్ గారు ఆయన వ్యాఖ్యలు చేయటం మీ ఇద్దరి ఇష్యూ తాగట్లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పటికి మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ఉన్న ప్రతి ఫొటోస్ కూడా ఇప్పుడు హైలైట్ చేసేస్తున్నారు. ఇంకా చిలువలు పలువులుగా చేయడంలో నెంబర్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా కానీ, ఇందులో నో అంటలేదు. సో అంటే ఇప్పుడు ఇదంతా ఫేస్ చేయడానికి మీకు ఒక రకంగా చాలా మనోధైర్యం అనేది చాలా అవసరం. సో ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి వ్యాఖ్యలు, లేకపోతే ఇంకా సీరియస్గా ముందుకు వెళ్తారా? ఐ బాండ్ విత్ కరేజ్ అండి. నాకు కొంచెం కూడా టెన్షన్ లేదు, నాకు కొంచెం కూడా భయమో లేదు. ఐ బాండ్ విత్ కరేజ్. నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను. ఇంకా నేను నా ఏజ్ గ్రో అయ్యే కొద్ది నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను తప్ప నేను వీక్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరైతే వాల్యూ లేకుండా మాట్లాడతారో దే డై విత్ ఆల్ కర్మాస్. నేను చెప్తున్నాను కదా, 100% హీ విల్ ఫేస్ ద కర్మ, ఆర్ ఎల్స్ హిస్ చిల్డ్రన్ అండ్ దేర్ గ్రాండ్ చిల్డ్రన్స్ విల్ ఫేస్ ద కర్మ. ఒక ఆడపిల్లని అన్యాయంగా అనవసరంగా ఇంత నీచమైన మాటలు మాట్లాడితే ప్రతిదీ లెక్కించబడుతుంది. అది వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు నమ్ముతారు కర్మ విల్ బి బ్యాక్ అని. హీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఒపీనియన్ లో డిఫరెన్సెస్ వచ్చేటప్పుడు అది ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆగదు, అది ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యేసరికి చాలా చిలువలు పలువులుగా వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇంకాస్త వ్యాఖ్యలు వస్తాయి, మీ తరపు నుంచి సపోర్టర్స్ వస్తారు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు. ఇదంతా చినికి ఇంకా గాలివాన్లా మారుతుంది. దాని అంతటిని కూడా ఫేస్ చేయడానికి మాధవీలత సిద్ధంగా ఉన్నారా? దీన్ని మీరు అన్నట్టుగా కేసు పెట్టి ముందుకు వెళ్తారా, లేకపోతే మహిళా కమిషన్ ఫిర్యాదు చేసి ఎక్కడైనా సర్దుమనిగో, లేకపోతే ఆయన సారీ చెప్తే కనుక, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే కనుక మీరేమైనా దానిపైన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలండి. ఆయన వయసుకి అది అసలు సంస్కారవంతమైన భాషే కాదు. ఆయన భార్య, బిడ్డ, కొడుకు, కూతురు, కోడలు, మరి ఇంతమంది ఆయన భాషని సమర్థిస్తే ఆ కుటుంబానికి, ఆ మహిళా మహారాణులకైతే నా పాదాభివందనాలు తెలియజేస్తాను. అంతకంటే ఇంకేమీ చేయను. ఆయనకి చెప్పే ధైర్యం ఏమీ లేదు అంటే ఆ ఆడవాళ్ళు చేతగాని చెమ్మచెక్కల కింద నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఒక పురుష అహంకారం కింద ఏ స్వేచ్ఛా స్వతంత్రాలు ఆడవాళ్ళకు ఉండకూడదని ఆయన ముందు రోజు స్పీచ్ ఇచ్చారో, ఆ స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా మరి ఆ ఇంట్లో వాళ్ళు బతుకుతూ ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తే ఒక రకం, సమర్థిస్తే వాళ్ళు వేరే కేటగిరీ, సమర్థించకపోతే చేత కాకుండా బ్రతికి ఉన్నారని మరి ఆయన మాటలు వెనక్కి తీసుకుంటే అంతో ఎంతో కాస్త మనిషి పుట్టినందుకు, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా అలాంటి మాటలు మాట్లాడుకున్న ఒక మాట అయినా ఒక దానమైనా ఇస్తే మనం తీసుకుంటేనే అవి మనవి. అవి మాటలైనా సరే ఆయన త్రో చేశాడు నా మీద మాటలు, నేను ఆ మాటల్ని నేను రిసీవ్ చేసుకోవట్లేదు. రిసీవ్ చేసుకొని ఇక్కడ నా మనసుకు తీసుకొని నా మెదడుకు తీసుకుంటేనే అవి నా లోపలికి వెళ్ళిపోయినట్లు. నేను తీసుకోలేదు కాబట్టి తిరిగి ఆ మాటలు ఆయనకే వెళ్ళిపోతాయి. సో హీ నోస్ వాట్ హీ ఈజ్ అని చెప్తున్నాను. హిస్ వర్డ్స్ ప్రొజెక్ట్స్ వాట్ యాక్చువల్లీ హీ ఈజ్. ఇంకొకటి అంటే కమెంట్స్ చాలా దారుణంగానే వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల కింద వచ్చే కమెంట్స్ కూడా ఆయన వాళ్ళే చేస్తున్నారా, లేకపోతే టీడీపీ నుంచి ఎక్కడి నుంచో మొత్తానికి కమెంట్స్ అయితే బ్యాడ్గా వస్తున్నాయి. ఒకటి ఇలాంటి కామెంట్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది, నిలబడాల్సి ఉంటుంది. మాధవీలత ఈ టైంలో మోరల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన టైం. ఐఎమ్ స్ట్రాంగ్ అండి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఎందుకంటే నాకేమి ద్వేషమైన కామెంట్లు ఈ రోజు నాకు కొత్త ఏం కాదు. ఐ లవ్ మై హేటర్స్. వాళ్ళే నా పిఆర్ బ్యాంక్. ఇందాక అది పెట్టడం, దే ఆర్ మై పిఆర్ బ్యాంక్. లెట్ దెమ్ బార్క్. అదే ఈ కామెంట్స్ లో కామెంట్ వచ్చింది, జనం మాధవీలతను మర్చిపోతున్నారు, లేకపోతే మాధవీలతను హైప్ అవడం కోసం ఒక టార్గెట్ చేసి ఒక నాయకుడిని ఆయన చేసే పార్టీ పైన ఆవిడ మాట్లాడారు అన్న కామెంట్ కూడా వచ్చింది. నాకు యాక్చువల్లీ అంత పొలిటికల్ నాలెడ్జ్ లేకపోతే అంత పొలిటికల్ స్ట్రాటజీస్ తెలిస్తే చాలా బాగుండు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాను. కానీ నాకు అలా అంత స్ట్రాటజీస్ తెలియకపోయినా సరే జనాలు ఇంత స్ట్రాటజిక్ గా చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను ఏదైనా పాజిటివ్, నాకు మంచి జరుగుతుందంటే చాలా సంతోషం. నాకు అలాంటి ఆలోచన ఉండదు సహజంగా. అలాంటి ఆలోచన ఉంటే ఈ రోజు పొద్దున్నే 8 గంటలకు లేచి కూర్చునేదాన్ని. ఆహా న్యూస్ అయిందని చెప్పేసి ఎప్పుడో 12:30కి నిద్ర లేచి ఫోన్ చూసుకొని ఏంటి మీడియా వాళ్ళందరూ కాల్ చేశారు అని నేను సర్ప్రైజ్ అయ్యేది, కానీ వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. లేదా మీడియా వాళ్ళకి నేనే ఒక ప్యాకేజ్ ఇచ్చి నేను క్రియేట్ చేసేదాన్ని. మరి అలాంటి ఏం చేయలేదు, ఎందుకంటే నాకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జే ఉంటే పాలిటిక్స్ లోకి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఈ రోజు నేను ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్ లో కూర్చొని ఉండేదాన్ని తప్ప ఇలా మా ఇంట్లో కూర్చొని ఉండేదాన్ని కాదు. నాకు అంత స్ట్రాటజీస్ నిజంగా తెలియవు, కానీ నాకు స్ట్రాటజీస్ తెలుసు అని జనాలు అనుకుంటున్నారు కాబట్టి పీపుల్ థింకింగ్ దట్ ఐఎమ్ గ్రేట్ కదా, నాకు చాలా నాలెడ్జ్ ఉందని. మాధవీలతకి సినిమాలు లేవు కాబట్టి లైమ్ లైట్ లో ఉండాలనుకుంటుంది అనుకుంటే చాలా సంతోషం. లైమ్ లైట్ ఎవరికి వద్దు చెప్పండి?
ఇప్పుడు నా కింద కామెంట్లు పెట్టి వాళ్ళు కూడా లైట్ లోకి వద్దామనే కదా. వాడి వాళ్ళు నేను కామెంట్ పెట్టే స్థాయిలో నేను లేను. నా వాళ్ళ వాడు కామెంట్ పెట్టే స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీరు బీజేపీలో బీజేపీలో సభ్యత్వం ఉన్న మహిళగా మీ బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారికి